మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గల సోమవారం అనే గ్రామం వద్ద ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో అయితే ముగ్గురు చనిపోయారు. ఘటనా స్థలంలోనే మరొకరు కూడా చనిపోయారనే సమాచారం వస్తుంది. అంటే సుమారుగా 7గురికి గాయాలు అవడంతో అందులో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని అయితే మాత్రం ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం ఆ కారు వద్ద అయితే ఉన్న ప్రమాదం గురైన కారు వద్ద గ్రౌండ్ సుమన్ టీవీ వీక్షకులకు ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చూపించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం కారు వద్ద ఉన్న AP39RX 5589 అనే నెంబర్ గల ఈ XUV వెహికల్లోని అన్నవరం దేవస్థానంలోని వివాహ మహోత్సవానికి హాజరై కుటుంబం అయితే మాత్రం జగ్గంపేట గ్రామానికి చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు రాత్రి వివాహం చూసుకొని పొద్దున్న ఇదే రహదారిపై జగ్గంపేట వెళ్లే క్రమంలో ఈ సోమవారం పొద్దునైతే ఈ వాహనం యాక్సిడెంట్ గురైంది. ప్రస్తుతం మనం ఆ వాహన ధరను చూస్తున్నాం. వాహనం అంతా కూడా చాలా నుజ్జు అయిన పరిస్థితి. టైర్ మొత్తం కూడా ఈ ఫ్రంట్ టైర్ అయితే పగిలిపోయి మొత్తం ఈ వాహనం ఎదరపాటు అంతా కూడా చాలా దారుణంగా అయితే ప్రమాదానికి గురైందనే చెప్పుకోవచ్చు. అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలోని ఆ వాహనానికి సంబంధించి వాహనంలో ప్రయాణం చేస్తున్న ఎవరు కూడా ఆ ప్రమాదానికి గురి కాలేదు. ఎందుకంటే అందరూ క్షేమంగానే ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే కూడా డ్రైవర్ తిరిగి పారిపోయినది పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ఈ ప్రమాదంలో ఉదయం లేచి పాపం కూలి పని కోసం ఒక తొట్టి రిక్షా మీద ఆ ఇళ్ళకు నిర్మించే పిల్లర్స్కి నిర్మించే వస్తువులను ఏదైతే మనం పిల్లర్స్ వేస్తామో దానికి సంబంధించిన వస్తువులను తీసుకొచ్చే క్రమంలో ఈ రహదారి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఈ వాహనం వేగంగా వచ్చి ముందు ఆ రిక్షాలో ఉన్న వ్యక్తిని గుద్దిన తర్వాత మరి కాస్త ఎదరికొచ్చి ఆ కాంప్లెక్స్లో కూర్చున్న వారిపై కూడా దూసుకుపోయిన పరిస్థితి. సుమారుగా చాలా వేగంతో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటే స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నిజంగా ఘోరమైన ప్రమాదం అని. కేవలం ప్రమాదానికి పావుగంట ముందు వాడపల్లి వెళ్ళే మహిళా భక్తుల కాంప్లెక్స్ దగ్గర నుంచొని ఉన్నారు. వారు ఆ పావుగంట ముందే బస్సు ఎక్కి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిందని ప్రతినిత్యం కూడా ఆ బస్ కాంప్లెక్స్ వద్ద వందలాది మంది ప్రయాణికులు ఇటు విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా ప్రతినిత్యం కూడా ఉంటారని వారైతే మాత్రం 9-8 ప్రాంతంలో అక్కడికి వస్తారని. కానీ ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. డ్రైవర్కి కనురెప్ప పడడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసింది అయితే మాత్రం ప్రాథమిక విచారణలో తెలుపుతారు. వేగంగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ కాంప్లెక్స్ పక్కకి రోడ్డు పైన వెళ్తున్న ఆ తొట్టి రిక్షాను గుద్ది అనంతరం ఆ కాంప్లెక్స్ గోడను గుద్దడం వల్ల ఈ టైర్ అయితే బ్రేక్ అయిందని అయితే మాత్రం ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తారు. ఈ నేపథ్యం నిజంగా ఈ ప్రమాదం అనుకోని ప్రమాదమే. కూలి పని చేసుకుని జీవించే 4 వ్యక్తులు కూడా మృత్యువాత పడిన పరిస్థితి. మరొక ఏఎన్ఎంగా అదే అక్కడ అమ్మాయి అయితే మాత్రం నర్సింగ్ నేర్చుకునే పరిస్థితిలో ఇక్కడే ఈ సమీప ప్రాంతంలో నివసించే అమ్మాయి అయితే మాత్రం ఈరోజు రాజానగరం వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అమ్మాయి కూడా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి. ఏదేమైనట్టు కూడా ఇది ఘోరమైన ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. తప్పిదం ఎవరైనా సరే పెను ప్రమాదం సంభవించి కొంతమంది జీవితాలను అయితే మాత్రం చీకట్లోకి నెట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో సుమన్ టీవీ చూసిన ప్రకారం అయితే మాత్రం ఈ వాహనం అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్పడం. జగ్గంపేట సిఐ అలాగే ఎస్ఐలు రఘునాథరావు అలాగే కెల్లంపూడి ఎస్ఐ కూడా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాతులను హుటాహుటిన 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ప్రాథమిక విచారణ అనంతరం కూడా ఈ ప్రమాద సంఘటన ఏ విధంగా జరిగినది మీడియాకు తెలుపుతామని అయితే వారు మీడియాతో తెలిపారు. సుమారు 7:15-7:30 గంటల ప్రాంతంలో కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద ఒక XUV 300 కారు డ్రైవర్ వాహనంతో ఒక TVS XL ఒక గ్లామర్ బండి మరియు ఒక తొట్టి రిక్షాను గుద్దడంతో TVS XL ఆయన అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అలాగే గ్లామర్ బండి ఆయన గాయపడ్డాడు. తొట్టి ఆటోని లాగుతున్న ఆయన వెనకాల గెంటుతున్న ఆయన ఇద్దరు చనిపోవడం జరిగింది. బస్ షట్టర్లో ఉన్నటువంటి 2 విద్యార్థులకి కొద్దిగా కాలుకి గాయాలు అవ్వడం జరిగింది. మొత్తం 3 చనిపోవడం జరిగింది, 3 గాయాలు అవ్వడం జరిగింది. ఏ విధంగా టెక్నికల్ రీజన్ లేదు సార్. మరి డ్రైవరు నిద్రలోకి జారిపోవటం వల్ల జరిగిందేమో అని భావిస్తున్నారు సార్.